గెలిచినా అందరం పద్మశాలి సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. పద్మశాలి సంఘంలో అత్యంత పేదలను ఆదుకుందామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత పద్మశాలి సమాజం అంతా ఒకటేనన్నారు. సిద్దిపేటలో పద్మశాలి సంఘ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. త్వరలోనే ఆలయ పనులను పూర్తి చేసుకుందామన్నారు. నేను విన్నది మినీ అసెంబ్లీ ఎలక్షన్ లెక్క అయిందని తెలిసింది. సిద్దిపేటలో ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుందా అన్నంత పోటాపోటీగా ఈ పద్మశాలి సమాజం యొక్క ఎన్నికలు జరిగినాయని నేను విన్నాను. అయితే నాది ఒకటే సూచన, ఎన్నికలు అయిపోయేంత వరకే పోటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం సమాజం అంతా ఒక్కటే. దయచేసి వాళ్ళు ఓడిపోయిందని దూరం పెట్టుకోవద్దు, వాళ్ళు గెలిచిందని ఓడిపోయిన వాళ్ళు దూరం ఉండద్దు. అందరం కలిసి మన పద్మశాలి సమాజ ఎదుగుదల కోసం, సమాజాన్ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జర ఉంటది బాధ, ఓడిపోతేమని బాధ ఉంటది, కానీ గెలిచిన వాళ్ళే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ఇంటి దాకా పోయి వాళ్ళని వీలు కలుపుకోవాలి. వాళ్ళు కూడా ముందుకొచ్చి కలిసి సమాజాన్ని బలోపేతానికి కృషి చేయాలి. ఆ దూరం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము సమాజం బలపడదు. ఏదైనా ఒక సంఘం, కులానికి ఒక సంఘం ఏర్పడ్డదంటే ఆ సంఘం కులం యొక్క అభివృద్ధి కోసం, మన కులంలో పేదల కోసం, మన కులంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఆపదలో ఉంటే, ఇబ్బందులు వస్తే అందరం కలిసి వారికి అండగా నిలబడడం కోసం మన కులం, సమాజం కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది రాయేశం గారు నిజంగా 7 సార్లు గెలుచుడంటే చాలా సీనియర్ అయిపోయింది. సార్ అదృష్టం, చివరిసారి అంటున్నావా, ఏమో మళ్ళీ చేస్తాడేమో. అయితే సరే, అది మీ అందరి మీద ఉంటది. బట్ ఏది ఏమైనా నేను కూడా తప్పకుండా మన పద్మశాలి సమాజ అభివృద్ధికి నా శాయశక్తుల సహకారం అందిస్తా. మీ ఎలక్షన్